గారి సంవత్సరీకం సందర్భంగా వారి పుత్రుడు పేరు దంగేటి కిషోర్ గారు ఈరోజు తండ్రి గారి విగ్రహాన్ని ఆ తండ్రి గారు ఆయన ఆదరించి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచి మరి ఒక ఈ స్థితికి రావడానికి తండ్రి మంచివాడైతేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దాని ఉదాహరణగా ఈరోజు పిల్లలు కూడా తండ్రిని మర్చిపోకుండా ప్రేమను మర్చిపోకుండా ఈ రోజుని సజీవంగా ఇక్కడ నిలబెట్టే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ గ్రామంలో P4లో భాగంగా ఎవరైనా బంగారు కుటుంబాలు కానీ లేనోళ్ళకి సాయం చేసి దిశగా మనం చేసి పని మీ నాన్నగారు ప్రశాంతంగా ఉండాలి, మీ నాన్నగారు మనశ్శాంతిగా ఉండాలి, ఆయన ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా మనం 10 మందికి ఉపయోగపడి పనిచేసే కార్యక్రమం మీరు చేపట్టారు. భగవంతుడి దయ వల్ల మీకు మంచి జరగాలని నేను కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామంలో నిరుపేదలు ఎవరుంటే మీ దత్తత తీసుకుని మన ఎన్ఆర్ఐలతో మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఎంతోమంది ఉంటే 15-20 మంది ఉంటే వాళ్ళకి మనం ఏం చేయగలం అడ్వైజ్ చేయడం, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలంటే సలహాలు ఇవ్వడం, లేదంటే ఆర్థికంగా సాయం చేయాలంటే ఎంతో కొంత చేయడం, అలాంటివి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మన ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మిమ్మల్ని కూడా నేను మన కిషోర్ గారిని కూడా మరి గ్రామంలో నిరుపేదలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాన్ని దత్తత తీసుకోండి. మీరు 1 తీసుకున్నా 2 తీసుకున్నా 3 తీసుకున్నా వాళ్ళు అడ్వైజ్ చేయాలి. మనం మెయిన్ గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి అంతా కూడా ప్రభుత్వం అందిస్తే అన్ని పథకాలు, కానీ మనం ఏదన్నా మాట సాయం చేయాలి, లేదా వాళ్ళకి తెలియదు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళకి ఏం చేయాలి, లేదా పిల్లల్ని ఏం చదివించుకోవాలి, ఏంటి బెటర్ అనేది కార్యక్రమానికి మీరు మీ గ్రామాన్ని శ్రీకారం చుట్టమని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ ఆయన చెప్పినట్టు సహకరించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఆయన తలుచుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ పిలిచి ఆదరించినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దంగేటి కిషోర్ అండి. ఈరోజు మా నాన్నగారు సంవత్సరికం సందర్భంగా ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణకి పూనుకున్నాము. ఈ విగ్రహావిష్కరణకి నేను మన చీఫ్ విప్ గారిని ఇన్వైట్ చేశాను. మా ఇన్విటేషన్ మన్నించి ఈ విలేజ్కి ఇలా వచ్చి ఈ విగ్రహాన్ని నేను ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఈ ఊరు నా పేరు కూడా దంగేటే. మా ఈ ఏరియాలో ఈ విలేజ్ దంగేటి వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. బట్ ఇలా అంతేకాకుండా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంతో కోఆపరేషన్ చేశారు. ఈరోజు ఈ విగ్రహం ఇలా పెట్టడానికి ఈ ఊరు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని ఈ విధంగా ఓపెన్ చేయడానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి పాదాభివందనాలు. వీళ్ళందరూ సహాయం చేయబోయి ఉంటే నేను ఈరోజు మా నాన్నగారిని ఇక్కడ నిలబెట్టలేకపోయేవాడిని. నేను అమెరికాలో నాది 26 సంవత్సరాల నుంచి ఉన్నాను. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా తాత ముత్తాతలను పొలబడినది. ఇందులో మా నాన్నగారిని పెట్టాలని ఎంతో 1 year నుంచి ఎవ్రీ మినిట్ నిద్రపోకుండా ఈరోజు ఇక్కడ నిలబెట్టాను. ఈ నిలబెట్టడానికి కోఆపరేట్ చేసిన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పదాభివందనాలు. ముఖ్యంగా బొలిశెట్టి సీని గారికి పదాభివందనాలు. బొలిశెట్టి సీని గారు నేను 1988 నుంచి ఫాలో అవుతున్నాను. నేను ఇక్కడ ఇదే కాలేజీలో ఇక్కడ పెంటపాడు కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజీలో నేను చదువుకున్న రోజుల నుంచి బొలిశెట్టి సీని గారిని ఫాలో అవుతున్నాను. ఆయన ఎదుగుదల ఒక ఇన్స్పిరేషను. ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు మనకి చీఫ్ విప్గా అయ్యారంటే గర్వకారణం. అందులో నేను జనసేన సపోర్టర్ని. నేను వాషింగ్టన్ డీసీలో జనసేన ఎలక్షన్ రోజు త్రూఅవుట్ నైట్ అంతా మెలుకుని 100 మందిని గ్యాదర్ చేసి ఆ ఎలక్షన్ కౌంటింగ్ అంతా నేను కోఆర్డినేట్ చేశాను. అలాంటి హార్డ్ కోర్ సపోర్టర్ని శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్.